వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ప్రపంచం సృష్టిలో బృందం యొక్క విజ్ఞానము అనేది తత్వశాస్త్రం అనే వాక్యాన్ని తెలిపిన వారు ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 రూసో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 అరిస్టాటిల్. మరో ప్రశ్న, ప్రాచీన ఎథెన్స్ వారు ఆచరించిన 3 Rsలో భాగం కాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 సౌందర్యాభిరుచి, ఆప్షన్ 2 క్రీడాభిరుచి, ఆప్షన్ 3 అథ్లెటిక్స్, ఆప్షన్ 4 గణిత శాస్త్రం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 క్రీడాభిరుచి. మరో ప్రశ్న, క్రింది ఏ వాదం ప్రకారము మానవుడు శారీరక పట్టుత్వం కలిగి ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటూ ప్రేమించే మూర్తిమత్వం కలిగి ఉండాలి? ఆప్షన్ 1 ఆదర్శవాదము, ఆప్షన్ 2 యథార్థవాదము, ఆప్షన్ 3 ప్రాకృతికవాదము, ఆప్షన్ 4 వ్యవహారిక సత్తావాదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఆదర్శవాదము. మరో ప్రశ్న, ఫిలాసఫీ లేదా తత్వము అనగా అర్థమేమిటి? ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 వివేకం యొక్క ప్రేమ, ఆప్షన్ 2 జ్ఞానకాంక్ష, ఆప్షన్ 3 విషయంపై జిజ్ఞాస, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 పైవన్నీ. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏ వాదమునకు నిత్యకృత్యవాదము అని మరొక పేరు కలదు? ఆప్షన్ 1 యథార్థవాదము, ఆప్షన్ 2 ప్రాకృతికవాదము, ఆప్షన్ 3 వ్యవహారిక సత్తావాదము, ఆప్షన్ 4 క్రీడా ఔషధవాదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 వ్యవహారిక సత్తావాదము. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.